కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, అలాగే సెబీ సర్టిఫైడ్ ఈక్విటీ మార్కెట్ అనలిస్ట్ అయిన అనిల్ కుమార్ బత్సు గారు. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యూ మంత్స్గా ఫాల్లోనే ఉంది. మేజర్ రీజన్స్ అండ్ ఈ ఫాల్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాము అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, యాజ్ ఇంటర్లో చెప్పిన విధంగా ఓవరాల్ ఐటీ ఫ్యాక్టర్స్ గురించి కాస్త మనం మాట్లాడదామా? సో ఎస్పెషల్లీ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చూసుకుంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద లోయెస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి లోయెస్ట్ పాయింట్కి రీచ్ అయింది. దిస్ ఈజ్ ఒక లాస్ట్ 3 to 5 years తర్వాత ఇంత లోకి రావడము. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఐటీ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేయబోతోంది, మనమున్న ఆల్రెడీ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో లాస్ట్ 3-4 yearsలో మంచి రిటర్న్స్ ఇచ్చిన సెక్టర్ ఏంటంటే ఐటీ సెక్టర్ కూడా. అలాంటప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్కి. అలాంటి వాళ్ళు చాలామంది భయపడుతున్నారు, షాల్ వి కంటిన్యూ ఆర్ ఎగ్జిట్ అవ్వాలా సో అనేది చాలామందికి భయాలు ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో. ఇట్లాంటి వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇండియన్ ఐటీ సెక్టర్ వచ్చేసి మేజర్గా డిపెండ్ అయ్యేది 60% ఆఫ్ రెవెన్యూస్ యూఎస్ మార్కెట్ నుంచి వస్తాయి. సో రెస్ట్ ఆఫ్ ద 40% వేరే, వెదర్ ఇట్ ఈస్ యూరోపియన్ మార్కెట్స్ కానీ, ఏషియన్ మార్కెట్స్ కానీ, ఆర్ గల్ఫ్ మార్కెట్స్ కానీ, ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ కానీ వస్తాయన్నమాట. సో అలాంటప్పుడు యూఎస్లో మార్కెట్ సిచ్యువేషన్స్ బాగా ఉంటే యూజువల్లీ మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ స్టాక్స్ కూడా పర్ఫామ్ బాగా చేస్తాయి అండ్ రెవెన్యూస్ కూడా బాగా ఉంటాయి, క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఇప్పుడు మనం లాస్ట్ 3-4 months నుంచి చూసుకుంటే అక్కడ యూఎస్లో కొంచెం ఫియర్స్ ఎక్కువయ్యాయి, రిసెషన్ ఫియర్స్ ఒకటి. దానివల్ల ఏంటంటే చాలా కంపెనీస్ ఏంటంటే రిసెషన్ ఫియర్ వల్ల ఐటీ మీద, టెక్నాలజీ మీద కొంచెం స్పెండింగ్ని కొంచెం కంట్రోల్ చేశాయి, ఎక్కువగా చేయట్లేదు. సో అవి కంట్రోల్ చేయడం అనేది డైరెక్ట్గా మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద మేజర్, మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ ఆర్ ఫ్రమ్ దేర్. సెకండ్ ఇంకొక మేజర్ థింగ్ మనం చూసుకుంటే ఏంటంటే జరుగుతుంది లాస్ట్ 1 month 2 monthsలో టారిఫ్స్. సో టారిఫ్స్ అనేది యూఎస్ ప్రోడక్ట్స్ మీద వేరే కంట్రీస్ వేస్తున్నాయి అండ్ యూఎస్ వచ్చేసి ట్రంప్ కొన్ని కంట్రీస్ మీద ఫిక్స్ చేసేసారు. సో ఈ టారిఫ్స్ ఫియర్ వల్ల ఏమవుతుందంటే యూఎస్ మార్కెట్ అనేది, ఎకానమీ అనేది అన్సర్టెనిటీస్ ఎక్కువైపోయాయి. అంటే ఏ ప్రోడక్ట్ ప్రైజింగ్ ఎలా అవుతుందో తెలియదు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా, కన్జంప్షన్ తగ్గుతుందా అనే భయాలు అనేది చాలా ఎక్కువయ్యాయి యూఎస్లో. సో ఇలాంటి టైంలో ఎస్పెషల్లీ మన ఐటీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియన్ ఐటీ మీద ఏమి టారిఫ్స్ చేస్తారా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ పైన? బికాజ్ ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కెనడా మీద 25% అన్నారు, మెక్సికో మీద వేశారు, చైనా మీద వేశారు. సేమ్ వే వాళ్ళు ఏంటి రెసిప్రోకల్ అంటే టారిఫ్స్ కూడా వాళ్ళు కూడా మొదలుపెట్టారు. సో దీనివల్ల ఏంటంటే యూఎస్ ఐటీ కంపెనీస్కి, ఐటీ సెక్టర్లో ఉన్న కంపెనీస్కి కూడా వాళ్ళు కూడా వేరే వాళ్ళ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తారు. సో దిర్ ఈజ్ ఎ హ్యూజ్ అన్సర్టెనిటీ. ఈ అన్సర్టెనిటీ అనేది మన ఐటీ సెక్టర్ మీద చాలా ఎక్కువగా ఉంది వెన్ కంపేర్ టు అదర్ సెక్టర్స్. బికాజ్ వేరే సెక్టర్స్ యూఎస్ మీద డిపెండెన్సీ కొంచెం తక్కువ ఉంది. ఓకే, దెన్ వన్ ఆఫ్ ద మేజర్ అనదర్ థింగ్ ఏంటంటే రేట్ కట్స్. మనం ఏమనుకున్నారంటే మిడిల్ ఆఫ్ లాస్ట్ ఇయర్ నుంచి యూఎస్ ఫెడ్ వచ్చేసి రేట్ కట్స్ చేయబోతోంది, ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ డేటా బాగుండింది అని అనుకున్నాం. బట్ కొంచెం స్లో డౌన్ చేశారు. సో బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఇంకొక 1 or 2 months తర్వాత మిడిల్ ఆఫ్ 2025 నుంచి రేట్ కట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అది ఒక వన్ ఆఫ్ ద ట్రిగ్గర్ అవ్వచ్చు ఇది మన ఐటీ సెక్టర్ మళ్ళీ కొంచెం పర్ఫామ్ చేయడానికి. ఆల్సో కొన్ని స్టాక్స్ స్టిల్ అంటే మొత్తం అన్నిటినీ ఒకే రకంగా లేవు. కొన్ని స్టాక్స్ స్టిల్ డూయింగ్ గుడ్. పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ క్వైట్ ఫ్యూ స్టాక్స్, ఈవెన్ ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కూడా దే ఆర్ అహెడ్. విప్రో కొంచెం వెనకాల ఉంది ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్స్ని పట్టుకోవడానికి. సో అట్లాంటి స్టాక్స్కి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో కొన్ని స్టాక్స్ ఏవైతే కరెంట్ ఏ ట్రెండ్ని పట్టుకోలేనివో అట్లాంటి వాటికి ఇబ్బందే. ఇంకొక మేజర్ రీజన్ ఇది పడిపోవడానికి కారణం ఏంటంటే మనం ఎన్విడియా పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే చైనీస్ ఏఐ వచ్చింది, డీప్సీక్. వేరే ఏఐ మోడల్స్ యూస్ చేసే పవర్ కన్నా, సిపియు పవర్ కన్నా, ఈ జీపీయూ పవర్ కన్నా డీప్సీక్ చాలా తక్కువ దాంతోనే చేసేసింది అనమాట. అంటే ఇన్ని రోజులు ఈ యూఎస్ టెక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో చాలా హై వాల్యుయేషన్స్లో
ట్రేడ్ అవుతూ ఉండే. సో వన్స్ అది అయినాక ఆ స్టాక్స్ అన్నీ కరెక్ట్ అయ్యాయి. సో సేమ్ దాని ఎఫెక్ట్ వచ్చేసి ఈవెన్ ఇండియన్ టెక్ స్టాక్స్ మీద కూడా పడ్డాయి. అదొక రీజన్. సో ఈ అన్ని మల్టిపుల్ రీజన్స్ చాలా ఉన్నాయి. ఏమున్నా సో ఇప్పుడు ఆ రీజన్స్ పక్కన పెడితే ఎప్పుడు రికవర్ అవ్వచ్చు అనేది మేజర్ ఇష్యూ. సో మనం చూసుకుంటే ఫస్ట్ గుడ్ థింగ్ ఏంటంటే డొమెస్టిక్ సిచ్యువేషన్ బాగుంది. ఇండియన్ మార్కెట్కి ఏమి ఎటువంటి వరీ లేదు. యాక్చువల్లీ మనము మార్కెట్స్ డౌన్ అయినా డేటా చూసుకుంటే, మ్యాక్రో డేటా తీసుకుంటే లాస్ట్ 15 డేస్లో ఆర్బీఐ క్వైట్ ఆఫ్ ఫ్యూ మంచి మెజర్స్ తీసుకుంది. అండ్ ఆల్సో మన జీడిపి డేటా కూడా మంచి బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది. అండ్ ఫ్యూచర్ కూడా మంచి ప్రెడిక్షన్ వచ్చింది. Q4 రిజల్ట్స్ పాజిటివ్ ఉండడానికి స్కోప్ చాలా క్వార్టర్ కంపెనీస్ కూడా అనౌన్స్ చేశాయి. మోస్ట్లీ Q4 ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది అండ్ అంటే అనుకున్న దానికన్నా బెటర్గా ఉంది. సో కొన్ని ఇంకా వర్స్ ఉంటుంది అనుకున్నాము, అనుకున్న దానికన్నా బెటర్గా ఉంది. అండ్ ఇన్ఫ్లేషన్ డేటా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇండియన్ డేటా. సో ఇన్ని మంచి జరుగుతున్నాయి. ఏంటంటే భయాల వల్ల మార్కెట్స్ పడిపోతున్నాయి కాబట్టి తప్ప ఎటువంటి మేజర్ రీజన్స్, ఎకనామిక్ రీజన్స్ ఏమీ లేవు. తిరిగి వచ్చే ఛాన్స్ ఉందంటారు. ఎస్, అది నెక్స్ట్. సో అదొక మేజర్. అది వచ్చినా కూడా మన ఐటీ స్టాక్స్ ఆర్ ఆల్వేస్ అట్రాక్టివ్. రీజన్ ఎప్పుడో అనేది త్వరలో జరగచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మంచి థింగ్ జరిగింది ఏంటంటే లాస్ట్ 2 వీక్స్లో యుఎస్ స్టాక్ మార్కెట్ కూడా కరెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మీరు చూసుకుంటే వన్ ఆఫ్ ద అంటే వర్స్ట్ వీక్స్ అనుకోని చెప్పొచ్చు ఈ మంత్ యుఎస్ స్టాక్స్ మార్కెట్కి. సో అది ఒక ట్రిగ్గర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ హోప్ఫుల్లీ ఒకసారి రేట్ కట్స్ కూడా మొదలయ్యాయంటే కంపల్సరీ ఎఫ్ఐఎస్ రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు ఏమైంది, చైనా మార్కెట్ అన్అట్రాక్టివ్ ఉండింది కాబట్టి మన డబ్బులు మన దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు మన ఆగస్ట్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ నుంచి చైనీస్ మార్కెట్ కూడా పికప్ అయింది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సంస్కరణలు చేశారు చైనీస్ గవర్నమెంట్. సో అందుకే ఎఫ్ఐఎస్ మనీ అక్కడికి వెళ్ళింది. సో అది ఎక్కువ రోజులు అక్కడ ఉండదు. వన్స్ ఇక్కడ ఈ రేట్స్ కొంచెం తగ్గాయి అనుకో, ఎందుకంటే 4% అక్కడే వస్తున్నప్పుడు యూఎస్లోనే డెట్ మీద బాండ్స్ మీద 4% వచ్చినప్పుడు నువ్వు డిప్రిషియేటింగ్ యాసెట్ మన కరెన్సీ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్కి పడిపోయింది. ఈ ఇయర్ ఇంకా కొంచెం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈజ్ అనదర్ పొటెన్షియల్ ఇష్యూ అనమాట. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేసే అవకాశాలు ప్రాబబ్లీ ఇంకో ఫ్యూ మంత్స్, ఐ వుడ్ సే మిడ్ నుంచి మారే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్ అయితే ఆప్టిమిస్టిక్గానే ఉంది. ఎవరైతే కాకపోతే ఏంటంటే కొన్ని స్టాక్స్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ఆల్సో రిజల్ట్స్ కానీ అండ్ ఆల్సో ప్రొజెక్షన్స్ కూడా సరిగ్గా లేవు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ బెటర్ లాసెస్ని కట్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఏవైతే మంచి పొటెన్షియల్ ఉన్న వాటికి అవి చీపర్గా ఉన్నాయి, ఇట్స్ గుడ్ టైమ్ టు ఎంటర్. ఇంత మంచి డిస్కౌంట్ ఆప్షన్ మళ్ళీ వస్తుందా లేదా తెలియదు మార్కెట్లో. ఎస్పెషల్ ఐటీ సెక్టర్లో కూడా క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ తక్కువ మల్టిపుల్స్లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి. మళ్ళీ ఇట్లాంటి ప్రైస్ రేంజ్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. సో డబ్బులు ఉంటే మాత్రం స్లోగా ఒకే రోజు అన్నీ కాకుండా స్టాగర్డ్గా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి, వాటిలో పెట్టుకోవచ్చు. అండ్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రం మనకి ఎటువంటి భయం లేవు. వండర్ఫుల్ సార్. సో రైట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు పొందారండి. ముఖ్యంగా ఐటీకి సంబంధించి చాలామంది భయపడుతూ కామెంట్స్ పెడుతూ ఉన్నారు కదా, మీరందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది అనిల్ కుమార్ బచ్చు గారు చెప్పడం జరిగింది. అలాగే దాంట్లో ఏ స్టాక్ ఏంటి అనే విషయాలపై తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి సార్ సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.